హాయ్ అండి. కొబ్బరి పెచ్చులతో చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. మా అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారండి. ముందుగా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అలాగే ఒక 2 కేజీల చికెను. ఈ చికెను సొంటం కోడి అండ్ బండకోడి అంటారండి. ముందుగా మనం ఒక పెద్ద బేసిన్ లాంటిది పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెంసేపు వేగిస్తే సరిపోతుందండి. ఎక్కువ వేగనవసరం లేదు. ఇలా వేగిన తర్వాత చికెన్ అనేది మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం చికెన్లో వాటర్ వేసుకొని నీట్గా చికెన్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇది ఎక్కువ చికెన్ వల్ల కొంచెం వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాము. అలాగే మనం చికెన్ ఎక్కువ కాబట్టి కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. లేదంటే ఒకే దగ్గర వేయగలిగితే మనం అసలు గరిటె పట్టి తిప్పడానికి అవ్వదు కదండి. అందువల్ల మా అమ్మగారు ఏంటంటే కలుపుతూ చికెన్ అనేది వేస్తారు. అలాగే చికెన్ వేసిన తర్వాత మూత పెట్టుకొని చూసారు కదా, మూత పెట్టేసి చూసారు కదా, కొంతసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించినట్లయితే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది చికెన్లో ముందుగా ఉప్పు కళ్ళు అనేవి వేయకూడదు. అలాగే ఉడికించుకోవాలి. అలాగే మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం చికెన్ కర్రీ అనేది చేసుకోవాలి. అలాగే వీళ్ళు కట్టెల పొయ్యి మీద వండడం వల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చికెన్ కొంచెం ఉడికేసిన తర్వాత అప్పుడు టమాటా అందు మీద కొంచెం ఉప్పు కళ్ళు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మా అమ్మగారు వాళ్ళు ఈ విధంగానే చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ వంటలు అయితే కొంచెం కష్టం కాబట్టి కట్టెల పొయ్యి మీదే చేస్తూ ఉంటారు. స్టవ్ మీద ఎప్పుడో చేసుకుంటూ ఉంటారు. అలాగే మనకి చూసారు కదా, వాటర్ అంతా కూడా ఎలా వచ్చేస్తుందో. దానిపైన అల్లం, వెల్లుల్లి, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని చూసారు కదా, ఇది కలపకుండా మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చిందో. సగం కర్రీ అనేది ఇలా ఉడికించుకోవడంలోనే వేగిపోతుంది. ముక్క కూడా మెత్తగా అవుతుందండి. దీన్ని మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే ముక్కలు మొత్తానికి ఈ మసాలా, ఉల్లిపాయ, టమాటా అలాగే ఉప్పు కళ్ళు మొత్తం పట్టేస్తుంది. ఇలా పట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే అందులో మనకి ఆ కర్రీకి సరిపడగా కారం వేసుకోవాలి. ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు, ఒక్కొక్కరు తక్కువ కారం తింటారు. కాబట్టి మనకి ఎంతైతే తినగలమో అంత కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే కారం మొత్తం చికెన్ ముక్కలకి పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సొంటెం కోడి అనేది తొందరగా ఉడకదు కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలి. కానీ మా సైడు ఇలాగే ఉడికిస్తారండి కర్రీ కూడానా. చూసారు కదా, మొత్తం కూర కూడా ఇలాగా తక్కువ మంటలోనే ఉడికిస్తూ ఉంటారు. మళ్ళీ ఒకసారి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ తీసి చూసినట్లయితే చూసారు కదా, వాటర్ కూడా కొంచెం పైకి వచ్చింది. ఇలా పైకి వచ్చినప్పుడు ఇలా కొబ్బరి ముక్కలు అనేవి మనం వేసుకున్నట్లయితే కర్రీ చాలా బాగా ఉడుకుతుందండి. ఈ కొబ్బరి ముక్కలు వేసినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా సైడు వంటలన్నీ కూడా ఎక్కువ కర్రీ అయినప్పుడు సొంటెం కోడైనా చికెన్ కర్రీ అయినా ఏదైనా సరే ఇలాగా కొబ్బరి ముక్కలు వేసుకొని వండుకుంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సగం వాటర్ అయితే వచ్చింది కదా, మనకి ఎక్కువ వాటర్ కూడా వేసుకోని అవసరం లేదు. తక్కువ వాటర్ తోటే ఈ చికెన్ కర్రీ అనేది చేసుకోవచ్చు. ఇలాగా కొబ్బరి ముక్కలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూసుకున్నట్లయితే దగ్గరికి అయిపోయింది. ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ బాగా అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత తీసి చూసాం కదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక లోట అంటే ఒక చెంబు వాటర్ వేసుకోవాలి. ఒక చెంబు వేసిన తర్వాత సరిపోకపోతే ఇంకో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు కూడా ఇందులో ఉడికినట్లయితే వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వేసిన కొబ్బరి ముక్కలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి. ఈ విధంగా మనం ఈ చెంబుతో వేశారని మా అమ్మగారు చూపిస్తున్నారు.
మొత్తం ఒకసారి చికెన్ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్కి